అనగనగా ఒక పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక అడవిలోని ఒక చెట్టు మీద గూడు కట్టుకొని హాయిగా నివసించేది. కానీ ఒకరోజు ఒక పెద్ద గాలివాన వచ్చి పిచ్చుక గూడు కాస్త పడిపోతుంది. ఉన్న గూడు చెదిరిపోయేసరికి పిచ్చుక ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఒక ఊరు చేరుకుంటుంది. ఆ ఊళ్ళో ఒక చెట్టు మీద కూర్చొని బాధపడుతుండగా పక్కనే పాకలో ఉన్న గుర్రం చూస్తుంది. మిత్రమా, ఎందుకు అంత బాధగా ఉన్నావు అని గుర్రం పిచ్చుకని అడుగుతుంది. ఏం చెప్పమంటావు మిత్రమా, నేను కట్టుకున్న గూడు గాలివానకు చెదిరిపోయింది. ఒకవేళ మళ్ళీ కష్టపడి కట్టుకున్న ఆ గూట్లో గుడ్లు పెట్టాకో లేకపోతే పిల్లలు పుట్టాకో మళ్ళీ గాలివాన వస్తే నా గుడ్లు పిల్లలు ఏమైపోతాయోనని బాధపడుతున్నాను అని అంటుంది పిచ్చుక. నువ్వేమీ దిగులు పడకు మిత్రమా, నా కోసం నా యజమాని కట్టిన ఈ పాక ఎండ గాలి వాన నుండి రక్షణనిస్తుంది. నువ్వు కూడా ఈ పాకలో గూడు కట్టుకుంటే సురక్షితంగా ఉండవచ్చు అని అంటుంది గుర్రం. అలాగే నన్న పిచ్చుక సంతోషంగా గుర్రం పాకలో గూడు కట్టుకుంటుంది. కొద్ది రోజుల్లోనే పిచ్చుక గుర్రం మంచి స్నేహితులుగా మారిపోతాయి. పిచ్చుక ఆ గూట్లో గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు కొన్నాళ్లకు పిల్లలు అవుతాయి. రోజు పిచ్చుక తన పిల్లలకు ఆహారం తేవడం కోసం బయటకు వెళ్ళేది. అలా పిచ్చుక బయటకు వెళ్ళినప్పుడు పిచ్చుక పిల్లలను గుర్రం జాగ్రత్తగా చూసుకునేది. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు పిచ్చుక ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు పిచ్చుక పిల్లలు ఎగరడానికి ప్రయత్నించి కింద పడిపోతాయి. కింద పడిన పిల్లలను చూసి గుర్రం కంగారు పడుతుంది. మళ్ళీ వాటిని గూట్లోకి ఎలా చేర్చాలా అని ఆలోచిస్తుండగా పిచ్చుక పిల్లలే మెల్లిగా తమ బుల్లి రెక్కలను ఆడించుకుంటూ గూట్లోకి చేరతాయి. బుల్లి పిచ్చుకలు తమ రెక్కలు ఆడించుకుంటూ తిరగడం చూసిన గుర్రం, నిజంగా ఈ పక్షులకు ఎంత అదృష్టం! దేవుడు వాటికి రెక్కలిచ్చాడు. నదులు సముద్రాలు కొండ కోనలు అన్నీ ఎంత అవలీలగా దాటగలవు. నాకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండును అని బాధపడుతుంది గుర్రం. తిరిగి వచ్చిన పిచ్చుకతో గుర్రం ఇవే మాటలు అంటుంది. ఆ మాటలు విన్న పిచ్చుక నవ్వి, మిత్రమా, మేము గూడు కట్టుకోవడానికి ఆహారం సంపాదించడానికి ఎంతో కష్టపడుతుంటాము. కానీ నీకు ఉండడానికి సురక్షితమైన చోటు, తినడానికి ఆహారం, నీ బాగోగులు అన్నీ నీ యజమాని చూసుకుంటాడు. నీదెంత అదృష్టమని నేను అనుకునేదాన్ని. కానీ రెక్కలుండడం నా అదృష్టమని నువ్వు అనుకుంటున్నావు. దీనిని బట్టి నాకేమీ అర్థమైందంటే అందరూ తమకున్నదాన్ని వదిలేసి పక్కవారికి ఉన్నది అదృష్టం, అది మనకు లేదని బాధపడతారని అర్థమయ్యింది. దేవుడు మనకు ఇచ్చిన దానితో సంతృప్తిగా బ్రతకాలి, కానీ పక్కవారితో పోల్చుకొని బాధపడకూడదు.